హాయ్ హలో వెల్కమ్ టు సీతక్క ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను బ్రెడ్ పిజ్జా తయారు చేయడం చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు నేను 2 బ్రెడ్ ముక్కలు తీసుకున్నానండి. చీజు, క్యాప్సికమ్, టమాటా, క్యారెట్, ఆనియన్, టమాటా కెచప్, ఆర్గానో అన్నీ చిన్న చిన్నగా ముక్కలు కోసుకొని పెట్టుకోవాలండి. బ్రెడ్ మీద టమాటా సాస్ అప్లై చేసుకోవాలి. మొత్తం అప్లై చేసుకొని రెండాట్లకి కూడా వేసుకోవాలన్నమాట. దాని మీద ఫస్ట్ చిన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, టమాటా ముక్కలు, క్యారెట్ తురుముగా ఇష్టపడకపోతే కొంచెం ముక్కల కింద కోసుకొని కూడా వేసుకోవచ్చండి. ఆర్గానో, చీజు, కొద్దిగా నువ్వుపప్పు, అంతేనండి. ఎంతో సింపుల్గా అయిపోద్ది. పిల్లలకు తొందరగా చేసి పెట్టచ్చు. అందులో వేసినవన్నీ కూడా పిల్లలకి హెల్త్కి చాలా మంచిదన్నమాట. స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని కొద్దిగా నెయ్యి పోసుకోవాలండి. నెయ్యి వేడెక్కాక బ్రెడ్ పిజ్జా పెట్టేసుకుంటామే. చాలా చిన్నగా పెట్టుకోవాలండి మంట, లేకపోతే బ్రెడ్ మాడిపోయి పైన ప్రాసెస్ ఏది ఉడకదన్నమాట. అంతేనండి. ఇంకోటి కూడా పెట్టేసుకుందాం. మీకు కనుక నచ్చితే కనుక పిల్లలకి ఇలా చేసి పెట్టండి. చాలా టేస్ట్గా కూడా ఉన్నది. ఇంట్లో చేసి పెట్టుకుంటే పిల్లలకి ఆరోగ్యం అండి. బయట దొరుకుతాయి మనకి ఇలాంటివన్నీ. అంటే ఇంట్లోదే హెల్త్కి మంచిది కదా. అంతేనండి. ఎంతో సింపుల్గా బ్రెడ్ పిజ్జా తయారైపోయింది. 10 నిమిషాల కన్నా ఎక్కువ పట్టదండి. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.